లక్ష్మీ కళ్యాణం 9వ భాగానికి స్వాగతం. ఆ రోజు పిండిమర నుంచి వచ్చిన పిండి జల్లిస్తున్న ఆదిలక్ష్మికి జల్లెడలోకి ఏదో కాగితం కనపడింది. ఏమిటో మరీ శుచి శుభ్రం లేకుండా పోతోంది ఆ మరవాడికి. మళ్ళా 30 పైసలు ఖచ్చితంగా పుచ్చుకున్నాడు. పిండి నిండా చెత్తా చెదారం. విసుక్కుంటూ తీసి అవతల పారేయబోతూ ఆగి ఆ కాగితం ఏమిటో చూసింది. ప్రియమైన సోదరి, మీరు చాలా అమాయకులు. తెల్లనవన్నీ పాలు, నల్లనవన్నీ నీళ్ళు అనే నమ్మే రకం. మీ అమాయకత్వాన్ని ఆధారంగా తీసుకొని మీ వెనక కుట్ర జరుగుతోంది. మీ ప్రాణం తీసే కార్యక్రమం తయారవుతోంది. ఇంత ఘోరం తలపెట్టింది ఎవరు అని అడక్కండి. మీ దగ్గర మిత్రుడో బంధువో లేక సాక్షాత్తు మీ భర్తగారే కావచ్చు. కాబట్టి మీ జాగ్రత్తలో మీరుండండి. భయపడవలసిందేమీ లేదు. ముందుగా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం అంతే. ఆ పైన మేము ఉన్నాం. 1000 కళ్ళతో మిమ్మల్ని కనిపెట్టి ఉంటాం. మీకేదైనా ప్రమాదం ప్రమాదం ఉందని మీరు పసిగడితే వెంటనే మాకు తెలియజేయండి. ఎలా తెలియజేయడం అనుకుంటారేమో. మీ పక్కింటి పిన్నిగారికో ఎదురింటి బామ్మగారికో ఏదీ కాకుంటే ఏ పని మనిషికో చెప్పండి చాలు. ఇంగ్లీష్లో టైప్ చేసి ఉంది. అది చదవగానే వెన్నులో నుంచి వణుకు పుట్టుకొచ్చింది ఆదిలక్ష్మికి. ఆ పిండి అక్కడ పారేసి ఏడుస్తూ కూర్చుంది. కాసేపు అలా ఏడ్చాక ఏడుపు ఆపేసి ఆలోచించడం మొదలుపెట్టింది. ఇలా ఏడ్చి లాభం లేదు. ఏడిస్తే ఏం ప్రయోజనం? ధైర్యే సాహసే లక్ష్మి అన్నారు. అందుకని ధైర్యంగా ఉండాలి. అవసరమైతే ఎదురు తిరగాలి. అసలు తనని చంపాలని ప్లాన్ వేసింది ఎవరు? బంధుమిత్రుల్లో ఎవరికీ అవసరం లేదు. పోతే భర్త. అందరికీ అరువులు ఇవ్వకే ఆదిలక్ష్మి అని తిడతాడు గాని మంచివాడే. తనను చంపడుగాక చంపడు. మరైతే ఉత్తరం ఎందుకు వచ్చిందబ్బా? ఏమో, ఏ పుట్టలో ఏ పావుందో. జాగ్రత్తగా ఉండాలి. అది వరకులాగా అణిగిమణిగి ఉండడం మానేసి ఆయన ఒకటంటే తను 10 అనేలా ఉండాలి. అడ్డంగా దబాయించి పారేయాలి. స్థిర నిశ్చయానికి వచ్చేసింది ఆదిలక్ష్మి. ఆ రోజు లంచ్ టైంలో బయటకు వెళ్ళొచ్చిన గుండు వెంకటేశ్వరరావుకి బల్ల మీద ఓ తెల్ల కవర్ కనిపించింది. ఆఫీస్ లెటర్ కాదే, ఎవరు రాశారబ్బా అనుకుంటూ ఓపెన్ చేసి చూశాడు. డియర్ ఫ్రెండ్, నీ భార్యకు నువ్వు ద్రోహం తలపెడుతున్నావు. ఇదేం మంచి పద్ధతి కాదు. నేను కావాలనుకుంటే నీ బండారం బయట పెట్టగలను. కానీ ఎందుకులే అని జాలి తలచి ఊరుకుంటున్నాను. వెధవ ఆలోచనలు మానేయి. పచ్చని సంసారంలో బుగ్గిపోసుకోకు. నీ శ్రేయస్సు కోరి చెప్తున్నాను. మర్యాదగా నా మాట వింటే సరే. లేదంటే నీ బ్రతుకు బజారున పెట్టగల శక్తి సామర్థ్యాలు నాకున్నాయి. నీ శ్రేయోభిలాషి. ఇంగ్లీష్లో టైప్ చేసి ఉన్న ఆ ఉత్తరం సారాంశం గ్రహించి గుండు వెంకటేశ్వరరావుకి నోరెండిపోయింది. ఒళ్ళంతా చెమటలు పట్టాయి. గబగబా వెళ్ళి గ్లాసుడు మంచినీళ్ళు తాగొచ్చి కుర్చీలో కూలబడ్డాడు. ఆ ఉత్తరం మరోసారి చదువుకొని ఆ రాసిన వాడిని తిట్టుకున్నాడు. ఆ తర్వాత తనని తాను చచ్చేట్లుగా తిట్టుకున్నాడు. ఎత్తెత్తి కాలు ఎంగిలాకుల్లోకి వేయటం అంటే ఇదే అని విసుక్కున్నాడు. గుండు వెంకటేశ్వరరావు చాలా మంచివాడు, బుద్ధిమంతుడు. అలాంటి అతగాడికి ఒకరోజు ఆఫీసులో సుగుణమణితో పరిచయం అయ్యింది. ఆవిడ ఏదో ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తోంది. ఇతడితో పనుండి వచ్చింది. ఆ పరిచయం తర్వాత 5-6 సార్లు అక్కడా ఇక్కడ ఎదురైంది. ఎదురైనప్పుడల్లా అరగంటకి తక్కువ కాకుండా మాట్లాడింది. 4 రోజుల క్రిందట ఇతడి దగ్గరికి వచ్చింది. మీ వల్ల నాకు సహాయం కావాలి. మీకు ఆప్కోలో అరువిస్తారు కదా, మీరు తీసుకోకపోతే నేను తీసుకుంటాను. ఇన్స్టాల్మెంట్ నేను కట్టుకుంటాను అంటూ అడిగింది. ఓ, దానికేం భాగ్యం, అలాగే అనేశాడు అతను. ఆవిడ ఇతని పేరు మీద ఓ పట్టుచీర కొనుక్కుంది. ఆ కొన్న రోజు ఇద్దరు షాప్కి వెళ్ళారు. సెలక్షన్లో ఇతన్ని సాయం అడిగింది. షాపింగ్ తర్వాత ఇద్దరు హోటల్కి వెళ్ళి కాఫీ తాగారు. పదే పదే కృతజ్ఞతలు చెప్పింది సుగుణ. ఆ రోజు ఓ వెధవ ఆలోచన కలిగింది గుండు వెంకటేశ్వరరావుకి. సుగుణమని నెత్తిన బోలెడని బాధ్యతలున్నాయి.
పెళ్లి వయసు దాటిపోతోంది కాబట్టి కాస్త స్నేహం పెంచుకొని సినిమాలకి వాటికి తిరిగి థ్రిల్ అనుభవిద్దాం అనుకున్నాడు. అలా స్నేహం పెరిగితే ఆ పట్టుచీరకి డబ్బు తీసుకోకూడదని కూడా అనుకున్నాడు. కాకతాళీయంగా ఈ పట్టుచీర ప్రహసనం జరిగిన మర్నాడు ఆదిలక్ష్మి కూడా ఆప్కోలో అరువు పద్ధతిలో పట్టుచీర కొనుక్కుంటానని అడిగింది. అబ్బే, అక్కడంతా ఓల్డ్ స్టాక్, అమ్ముడు పోనువన్నీ అక్కడ మనకు అంటగడతారే, వేరే కొట్లో కొనుక్కో అంటూ అబద్ధం ఆడేశారు. ఇదంతా జరిగి 4 రోజులు కాలేదు. సుగుణమణిని మళ్ళీ కలుసుకోలేదు. ఇంతలోనే ఈ అవాంతరం. తన మనస్సులో అనుకున్న సంగతి ఈ శ్రేయోభిలాష్ వెధవికి ఎలా తెలిసిందో అనుకుని ఆశ్చర్యపోతున్నాడు. ఎలాగైతేనేం తెలిసిపోయింది కాబట్టి అలాంటి ఆలోచనలు అన్నీ మానేసి బుద్ధిగా ఉండడం మంచిది అనుకున్నాడు. ఆఫీస్ నుండి ఇంటికి వెళ్ళాడు. తలుపు తీసింది ఆదిలక్ష్మి. ఇతని వంక సూటిగా చూసింది. కాస్త తడబడ్డాడు గుండు. అయినా తేరుకొని నవ్వేశాడు. ముందు గదిలోని టేప్ రికార్డర్ కనిపించలేదు. లక్ష్మి, టేప్ రికార్డర్ ఏది అని అడిగాడు. ఎదురింటి వాళ్ళ అమ్మాయికి స్కూల్లో డాన్స్ ప్రోగ్రాం ముందుట పట్టుకెళ్ళింది. నదురు బెదురు లేకుండా సమాధానం చెప్పింది ఆదిలక్ష్మి. కొత్తగా కొని 1 ఏడాది కాలేదు. అందులోనూ స్కూల్కి తీసుకెళ్తే తిన్నగా వాడతారా, తగలబడిపోదు. అలవాటు ప్రకారం మందలించాడు. ఏం తగలబడిపోదు, జాగ్రత్తగా తెచ్చివ్వమని చెప్పాను. ఇంకా అప్పటికి పాడైపోతే మన కర్మ అనుకుందాం. అయినా అలా ఒట్టి పుణ్యానికి పాడైపోవటానికి అదేమైనా మనిషి బుద్ధి కాదుగా అంటూ అడ్డంగా దబాయించేసింది. గతుక్కుమన్నాడు వెంకటేశ్వరరావు. శ్రేయోభిలాషని నిలువులా పాతెయ్యాలి. ఇక్కడ కూడా ఉప్పు అందించేసినట్లున్నాడే వాడు. ఎన్నడూ లేనిది నన్నే దబాయిస్తోంది అనుకున్నాడు. అబ్బే, ఊరికే అన్నాను, నువ్వేం అనుకోకులే. వాళ్ళు భద్రంగానే తిరిగిచ్చేస్తారులే. అంతగా పాడైపోతే అది అవతల పారేసి ఇంకోటి కొనుక్కుందాం అన్నాడు అమిత ఆదరంగా. ఈసారి ఆశ్చర్యపోవటం ఆదిలక్ష్మి వంతైంది. అమ్మా, ఇదా మీ బండారం? బెదిరిపోతే దబాయిస్తారు, నేనే ఎదురు తిరిగితే తగ్గిపోతారు. ఈ విషయం ముందే తెలిస్తే ఎంత బాగుండేది అనుకుంది. అంతలోనే గతం నాస్తి అనుకుని అప్పుడు దబాయించడం మొదలుపెట్టింది. ఉత్తరాలు అందుకున్న మిగిలిన వాళ్ళ ఇళ్లలో కూడా ఇలాంటి సంఘటనలే జరిగాయి. అందరూ లక్ష్ములను హెచ్చరించిన సింహం అసలు లక్ష్మిని హెచ్చరించలేదు. ఎందుకంటే ఆవిడకు ఒక్కరు కాదు, ఇంట్లోనే చాలామంది శత్రువులు ఉన్నారు. ఆవిడ మంచిని కోరే ఏకైక వ్యక్తి వయస్సు మళ్ళినవాడు, దుర్బలుడు కాబట్టి ఆవిడ భద్రతా భారం మరెవరికైనా అప్పగించాలి. అందుకు తగినవాడు మాధవ్. మాధవ్తో ఇదంతా చెప్పాడు. అంతా విని నిట్టూర్చాడు మాధవ్. పాపం, మనం డబ్బు లేదని బాధపడతామా? ఆ డబ్బే ఆవిడ పాలిట శాపం అయ్యింది. మరిలాంటి పరిస్థితుల్లో జీవితం పట్ల విరక్తి పెంచుకొని ఆత్మహత్యకు తలపడిందంటే ఆవిడ తప్పేముంది? ఆ స్థానంలో ఎవరున్నా అలాగే చేస్తారు. అనవసరంగా ఆవిడని కోప్పడ్డాను. జాలిపడ్డాడు. జాలిపడితే ఆవిడకు జరిగేదేముందిరా? సహాయం చెయ్యాలి, ఆవిడ జీవితం బాగుపడేలాగా చూడాలి అన్నాడు సింహం. అవును, నిజమే. ఏం సహాయం చేయాలి? ఆవిడకి ధైర్యం చెప్పాలి. ఆపద ముంచుకొస్తోందని జాగ్రత్తగా ఉండమని హెచ్చరించాలి. ఏమాత్రం అపాయం పసిగట్టినా వెంటనే మనకు తెలియజేయమని చెప్పాలి. ధైర్యంగా ఉండమని, అవసరమైతే ఎటువంటి వాడికైనా ఎదురు తిరగమని చెప్పాలి అని చెప్పాడు సింహం. ప్రమాదం, అపాయం అనేసరికి కాళ్ళు చేతులు వణికిపోయాయి మాధవ్కి. ఎందుకొచ్చిన గొడవ ఇదంతా? ఇలాంటి వ్యవహారాలలో ఇరుక్కుంటే బయటపడడం కష్టం. మంచికి పోతే చెడు ఎదురైనట్లుగా ఇందులో తలదూరిస్తే తనకే ప్రమాదం జరిగితే అనుకుని బెదిరిపోయాడు. మరుక్షణం లక్ష్మి గుర్తొచ్చింది. అతని మనస్సు మెత్తబడిపోయింది. పాపం, ఎంతో మంచిది, తనతో స్నేహంగా మాట్లాడుతుంది. అలాంటి అమ్మాయి కోసం ఆపదలో దూకడానికి సిద్ధమే అనుకున్నాడు. వెంటనే తన సంసిద్ధత తెలియచేశాడు.
సింహం కూడా చాలా సంతోషించాడు. ఏం చేయాలో మరికొన్ని మంచి సూచనలు ఇచ్చాడు. శ్రద్ధగా విన్నాడు మాధవ్. రాత్రి పొద్దుపోయాక మస్తాన్ దగ్గరికి వచ్చాడు వెంకటాచలం. అలవాటు ప్రకారం సీసా ముందు పెట్టుకొని కూర్చొని ఉన్నాడు మస్తాన్. పక్కనే కూర్చొని పకోడీలు ఒక్కొక్కటి అందిస్తూ పసందుగా కబుర్లు చెప్తున్నాడు సింగడు. చలాన్ని చూడగానే నవ్వాడు మస్తాన్. రావయ్యా, 2 రోజుల నుండి కనిపించడం లేదేం అని అన్నాడు. ఏవో ఇబ్బందుల్లో పడి రాలేదు, నీరసంగా సమాధానం చెప్పాడు చలం. ఏమిటయ్యా అలా డీలా పడిపోయావు? నీకేం ఇబ్బందులు? దర్జాగా పరాన్న బుక్కులాగా బ్రతికేవాడివి, నీకేం కష్టం అన్నాడు మస్తాన్. అదేనండి నా బాధ. నేను ఆశ్రయించుకున్న చెట్టు ఎండిపోతోంది సమాధానం చెప్పాడు చలం. ఏమైంది, వివరంగా చెప్పు విసుక్కున్నాడు మస్తాన్. మరోసారి నిట్టూర్చాడు చలం. చెప్పడం మొదలుపెట్టాడు. ఎన్నో ఆశలతో అక్కగారింటికి వచ్చాడు చలం. ఆడపడుచునిచ్చి చేస్తానని, ఆస్తంతా కట్టబెడతానని ఆశ పెట్టింది అక్కగారు. తెరా వచ్చి చూస్తే అది అంతా తేలిగ్గా అనిపించడం లేదు. సర్లే, కాలంతో పాటు అన్నీ సర్దుకుంటాయిలే అనుకొని సరిపుచ్చుకొని అక్కడే మకాం పెట్టేశాడు. చిన్నతనం నుంచి జల్సాలకు అలవాటు పడిన మనిషి అవటం వల్ల బావగారి చెవి కొరికి ఆ పని మొదలుపెట్టాడు వెంకటేశ్వర్లు. పొలంలో పంట సగానికి సగం అమ్ముకొని ఆ సొమ్ముని తాము జల్సాలు చేస్తూ రాజాలాగా కాలం గడపసాగారు. లక్ష్మికి వచ్చే సంబంధాలు ఆవిడ క్యారెక్టర్ మంచిది కాదని ఆకాశరామన్న ఉత్తరాల ద్వారా చెడుగొడుతూ తృప్తిపడ్డాడు. ఏనాటికైనా ఆయన విసిగిపోయి కూతుర్ని తనకే ఇచ్చి కట్టబెడతాడని అనుకున్నాడు. కాలం సజావుగా సాగిపోతున్న తరుణంలో శనిలాగా దిగబడ్డాడు సింహం. దొంగతనాలు జరగకుండా అడ్డుపడ్డాడు. దాంతో వెంకటేశ్వర్లకి వెంకటాచలానికి చేతుల్లో డబ్బులాడక కటకటగా తయారైంది. ఖర్చులకు అలవాటు పడిన ప్రాణాలు విలవిలలాడసాగాయి. పోనీ ఆ పెళ్లి విషయం ఏదో తేల్చుకుందాం అనుకుంటే లక్ష్మి ఎదురు తిరుగుతోంది. ఆ మాట ఎత్తితే పళ్ళు రాలగొడతానంటున్నాడు ఆవిడ తండ్రి. ఇంతకాలం ఎదురు చూసి ఇప్పుడు ఓటమి అంగీకరించి వెళ్ళిపోవటానికి మనస్సు ఒప్పటం లేదు. అలా అని కార్యసాధనకు మార్గం కనిపించటం లేదు. పరిస్థితి అంతా వివరించాడు చలం. అంతా విని నవ్వేశాడు మస్తాన్. ఓస్, ఏమాత్రం దానికేనా ఇలా ఏడుపు మొహం పెట్టావు? ముందే ఒక్క ముక్క నా చెవిన వేస్తే ఎంత బాగుండేది. పోన్లే, ఇప్పుడైనా చెప్పావు. ఆలోచించి ఏదైనా మార్గం చూద్దాము అన్నాడు. ఏం మార్గం చూస్తాం? నిరాశపడిపోయాడు చలం. అలా అని నన్ను నీతో చేర్చకు. అవసరమైతే కాళ్ళు చేతులు కట్టేసి మరి పెళ్లి జరిపించేస్తాను. ఎవరైనా అడ్డొస్తే వాళ్ళ అంతు చూసేస్తాను. ఇది నాకు నల్లేరు మీద బండి నడక ధీమాగా చెప్పాడు మస్తాన్. చలం మోహం కాంతివంతమైంది. అయితే మీరేదైనా సహాయం చేస్తారా? ఆశగా అడిగాడు. చేస్తారా అని మెల్లగా అడుగుతావేం? అసలు నా వృత్తే అది. ఏ పనైనా చేస్తాను. కాకపోతే శ్రమకు తగ్గ ప్రతిఫలం మాత్రం ఖచ్చితంగా వసూలు చేస్తాను. దానికేం భాగ్యం? ఈ పెళ్ళి జరిగితే పెత్తనం నాదేగా. మీరు కోరినంత ఇస్తాను హామీ ఇచ్చాడు చలం. సర్లే, ఆలోచించి ప్లాన్ వేద్దాం. ఇక నువ్వు వెళ్ళిరా అంటూ గ్లాసు కింద పెట్టేసి మంచం మీద వాలిపోయాడు. మరోసారి సలాం చెప్పి హుషారుగా వెళ్ళిపోయాడు చలం. ఏమిట్రా వీడి గొడవ? చెప్పిందంతా నిజమేనా అడిగాడు మస్తాన్. పక్క నుంచి లేచి పాదాల దగ్గర చేరాడు సింగడు. నిజమేనండి అన్నాడు. అయితే పెళ్ళైతే ఆస్తి దండిగానే ముడుతుందన్నమాట. ఏమాత్రం ఉంటుందేం? సాలోచనగా ప్రశ్నించాడు. దండిగానే ఉందండి. 10 ఎకరాల మాగాని, 15 ఎకరాల కొబ్బరి తోట, 5 ఎకరాల నిమ్మ తోట, 5 ఎకరాల కూరగాయల పొలాలు, పాతదే అయినా దిట్టమైన లంకంత ఇల్లు, వెండి, బంగారం చెప్తూ ఆపి ఊరుకున్నాడు సింగడు. వెధవ ఆస్తి, దాందే ఉంది. అమ్మాయి బంగారం బొమ్మ. ఆ పిల్ల ముందు ఆ డబ్బంతా బలాదూర్. కుతూహలంగా పక్కకు తిరిగాడు మస్తాన్.
ఆహా, అంత బాగుంటుందేంట్రా? బాగుండడంలో కాస్త చిలకలా ఉంటుంది. అంత అందమైన పిల్ల ఈ ఊళ్ళోనే లేదు. ఆ మాటకొస్తే ఈ చుట్టుపక్కల ఎక్కడా లేదు. ఆ పిల్ల ముందు జయప్రద, శ్రీదేవి ఏం పనికొస్తారు చెప్పండి? ఆ కళ్ళు, ఆ ముక్కు అంటూ వర్ణన మొదలుపెట్టాడు సింగడు. కళ్ళు మూసుకొని అతడు వర్ణిస్తున్న మూర్తిని ఊహించుకుంటూ ఉండిపోయాడు మస్తాన్. లక్ష్మీ కేసుకి ప్రిఫరెన్స్ ఇచ్చినా మిగిలిన వారిని కూడా నిర్లక్ష్యం చేయదలుచుకోలేదు సింహం. అసలు నేరస్తుడు పట్టుబడేదాకా అందరూ అనుమానస్తులే. అందరి మీద ఒక కన్ను వేసి ఉంచాలి. మొట్టమొదటగా నట్టుబోల్ట్ వెంకటేశ్వరరావుని కలుసుకోవాలి అనుకున్నాడు. వెంకటేశ్వరరావు ఇంటి దగ్గర నుంచి స్కూటర్ మీదే బయలుదేరతాడు. అది రోడ్డు మీద దాకా బాగానే నడిచి అక్కడికి వచ్చేసరికి ఆగిపోతోంది. అదృష్టం బాగుండి స్టార్ట్ చేసే ప్రయత్నంలో మరో 1/2 కిలోమీటర్ తీసుకుని వెళ్తాడు. అక్కడ వెనక్కి తిరిగి తోసుకుంటూ మళ్ళీ రోడ్డు మీదకి వచ్చి రాములు టీ కొట్టు దగ్గర పెట్టి అతడిని చూస్తూ ఉండమని చెప్పి బస్ ఎక్కి టౌన్కి వెళ్తాడు. సాయంత్రం వచ్చి ఆ స్కూటర్ తీసుకొని ఇంటికి వెళ్తాడు. అది అతగాడి దినచర్య. బస్ కోసం నిలబడిన వెంకటేశ్వరరావు దగ్గరికి వెళ్ళాడు సింహం. విష్ చేశాడు. మీరా, బాగున్నారా? ఆ మధ్య ఏదో పత్రిక కోసం వచ్చారు కదా, ఏమైంది ఆ విషయం అంటూ పలకరించాడు వెంకటేశ్వరరావు. నా మొహం పత్రిక. మోసం చేశారు నన్ను. ముందేమో ఓ నెల ఫ్రీగా పనిచేయి, ఆ తర్వాత నెల నుండి జీతం కమిషను ఇస్తాము అన్నారు. తర్వాత అలా కాదు, ఓ ఏడాది పాటు జీతం లేకుండా పనిచేయమన్నారు. దాంతో నాకు కోపం వచ్చి మానేశాను. ఏడాది పాటు జీతం లేకపోతే ఏం తింటాం ఎండుగడ్డి అన్నాడు. ఆహా, మరి ఇప్పుడేం చేస్తున్నారు? అనాసక్తిగానే అడిగాడు వెంకటేశ్వరరావు. సంతాపసం అనే సంఘంలో పనిచేస్తున్నాను చెప్పాడు సింహం. సంతాపసం అంటే సంతాప సభ జరిపే సంఘమా? అబ్బే కాదండి, సంతాపసం సంసార తాపత్రయ పరిహార సంఘం అని చెప్పాడు సింహం. ఓహో, ఫ్యామిలీ ప్లానింగ్ సంఘమా అనేశాడు వెంకటేశ్వరరావు. చచా కాదండి, ఇదో కొత్త రకం సంఘం. సంసారంలో కొలతలను నివారించి సంసారాన్ని స్వర్గమయం చేయడానికి స్థాపించబడింది. నా మోహం, సంసారంలో కొలతలు వస్తే ఈ సంఘాలు ఏం చేస్తాయి? నిట్టూర్చాడు వెంకటేశ్వరరావు. అంతలోనే బస్సు వచ్చింది. ముందు వెంకటేశ్వరరావు ఎక్కాడు. అతని వెనకాలే తోకలాగా వెళ్ళాడు సింహం. అతని పక్కనే ఇరుక్కొని కూర్చున్నాడు. అసలు ఈ సంఘం అంటే ఏమిటంటేనండి అంటూ మొదలుపెట్టాడు. వీడి సంఘం మండిపోను, ఏ శాశ్వత సభ్యత్వము అంటూ చందా వసూలు చేస్తాడు కాబోలు. అరసి చచ్చినా పైసా కూడా ఇవ్వను అనుకున్నాడు విసుగ్గా. సంసారం అన్నాక 1,00,000 వ్యవహారాలు ఉంటాయి కదండి. ఇంట్లో కూర్చునే భార్యల విషయం ఎలా ఉన్నా బయట తిరిగే మగాడికి ఎన్నో పనులు. వాటిల్లో అన్నీ ఇంట్లో చెప్పే విషయాలే ఉండవు కదా, కొన్ని రహస్య వ్యవహారాలు ఉంటాయి. ఈ మధ్యనండి కొందరు నిరుద్యోగులు ఓ గ్రూప్గా ఏర్పడి ఇలాంటి రహస్యాలు సేకరించి భర్తల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నారు. దానికి విరుగుడుగా మేము ఈ సంతాపసం స్థాపించాం. అలా ఆకాశ రామన్న ఉత్తరాలకు గురై బాధపడుతున్నవారు మా దగ్గరకు వస్తే వారిని ఆ బాధల నుండి విముక్తులను చేస్తాం. క్రిందటి వారం సిటీలో జగన్నాథరావు గారనే ఆయన ఇంట్లో పెళ్ళానికి తెలియకుండా మద్రాసు పోయి రేసులాడి వచ్చాడు. పైగా భార్యతో ఆఫీస్ పని మీద వెళ్ళానని అబద్ధం కూడా ఆడాడు. కానీ అది కనిపెట్టి ఆయనకి ఉత్తరం రాసి బెదిరింపులు మొదలుపెట్టారు. ఆయన మా దగ్గరికి వచ్చి మొరపెట్టుకున్నాడు. మేం వెంటనే రంగంలోకి దూకి ఆ బ్లాక్మెయిలర్లని పట్టుకొని చావచిత కొట్టేశాం. నిన్నగాక మొన్న ప్రసాదరావు గారు అనే ఆయన అంటూ 5-6 సంఘటనలు ఆపకుండా చెప్పేశాడు సింహం. విసుగు చిరాకు ఎగిరిపోయి తను కాస్త పక్కకు జరిగి సింహానికి ఇంకాస్త చోటిచ్చి అతను చెప్పేదంతా శ్రద్ధగా విన్నాడు. బస్ గమ్యం చేరింది. అందరూ దిగాక వెంకటేశ్వరరావు, సింహము దిగారు. మీతో ప్రయాణం భలే సరదాగా గడిచింది.
మా సంతాపసం గురించి గుర్తుంచుకోండి. ఎప్పుడైనా ఎవరికైనా అవసరమైతే మా దగ్గరికి పంపండి అని చెప్పి వెళ్ళిపోయాడు సింహం. నట్టుబోల్ట్ వెంకటేశ్వరరావు దీర్ఘాలోచనలో మునిగిపోయాడు. 15 రోజుల క్రిందట అతని తండ్రి అతనికి ఉత్తరం రాశాడు. అతని చెల్లెల గురించి రాస్తూ అలకపాన్పు మీద అల్లుడు హీరో హోండా అడిగిన విషయం గుర్తు చేశాడు. కాళ్ళా వేళ్ళా పడితే కాపురానికి తీసుకువెళ్ళడానికి అంగీకరించాడు. అయితే కలర్ టీవీ ఇవ్వమని అడిగాడు. ఆ అభిప్రాయం మారి మళ్ళీ తిక్క దొరలకుండానే దాన్ని కాపురానికి పంపాలి. ఇక్కడ తెలిసిన ఆయన డీలర్కి వచ్చే ధరకే ఇస్తానన్నాడు. నా దగ్గర 5,000 ఉన్నాయి, మిగిలింది నువ్వు పంపించు, ఈ ఉత్తరం టెలిగ్రామ్గా భావించు అంటూ రాశాడు తండ్రి. వెంకటేశ్వరరావుకి కాళ్ళు చేతులు ఆడలేదు. అతని దగ్గర అప్పుడు డబ్బు లేదు, ఎక్కడా అప్పు పుట్టలేదు. అవతల అత్యవసరం, అకౌంట్లో డబ్బుంది. అది అతని భార్యకి ఆవిడ తండ్రి ఏదైనా కొనుక్కోమని ఇచ్చాడు. ఇది విషయం అంటే చచ్చినా ఒప్పుకోదు. దానికి కారణం ఉంది. వెంకటేశ్వరరావు గారి ఇంట్లో ఇంపోర్టెడ్ టీవీ ఉంది. చక్కగా విశాలమైన స్క్రీను, నీడలు కనిపించేలా మెరిసిపోయే వుడెన్ క్యాబినెట్ ఎంతో బాగుంటుంది. ఆ ఓనర్ ఇండియన్ మేడ్ కలర్ టీవీ కొనుక్కుంటూ ఇది చవకగా అమ్మేస్తుంటే ఇతను కొనుక్కున్నాడు. బ్రహ్మాండమైన సౌండు, కాకపోతే బొమ్మ మాత్రం రాదు. దానిలో ఏదో చిన్న పార్ట్ పోయింది. అది ఇంకెక్కడా దొరకదు, బాంబేలో తప్ప. బాంబేకి ఉత్తరాల మీద ఉత్తరాలు రాయిస్తున్నాడు. ఈ వ్యవహారంలో విసిగిపోయింది వసంత. దీన్ని అవతల పారేసి మంచి టీవీ కొనుక్కుందామని గొడవ చేస్తోంది. అలాంటి పరిస్థితుల్లో తన పుట్టింటి వారిచ్చిన డబ్బుతో ఆడపడుచుకి కలర్ టీవీ కొంటానంటే ఏ ఆడది అంగీకరిస్తుంది? ఏం చెయ్యాలా అని తల పగలగొట్టుకొని చివరకు భార్య డబ్బు తీసి తండ్రికి డ్రాఫ్ట్ పంపేశాడు. పిఎఫ్ లోన్కి అప్లికేషన్ పెట్టాడు. అది రాగానే బ్యాంకులో పడేద్దాం అనుకున్నాడు. అతడు అలా అనుకున్న వారం తిరగకుండానే అతనికో లెటర్ వచ్చింది. నీ భార్యకు ద్రోహం చేస్తున్నావు, నీ బండారం బయట పెడతాను జాగ్రత్త అంటూ. అతని గుండె ఠారుమంది. అసలే వసంతది మహా చిన్ననోరు. ఈ విషయం తెలిస్తే 6 బజార్లు వినిపించేలాగా గోల చేసేస్తోంది. తండ్రిని పిలిచి పంచాయతీ పెట్టేస్తుంది. ఇంత బ్రతికి మామగారి ఎదుట దోషులాగా నిలబడడం ఎంత అవమానకరం. ఇలాంటి డెలికేట్ సమస్య నుండి బయటపడాలంటే ఏదో ఒక మార్గం చూడాలి. ఈ సంతాపసం ఏదో బాగానే ఉంది. వాళ్ళు ఎలాగైనా అనుభవజ్ఞులు, ఏదో తంటాలు పడి ఈ ఆపద నుండి తప్పిస్తారు. కాకపోతే కాస్తంత ఫీజు వసూలు చేస్తారు. అలా కాసేపు ఆలోచించి నిర్ణయానికి వచ్చేశాడు. ఆ సాయంత్రం స్కూటర్ తోసుకుంటూ ఇంటికి వెళ్తూ ఉండగా అంత దూరాన కనిపించిన సింహాన్ని కేకేసి పిలిచాడు. మీతో మాట్లాడాలి అంటూనే స్కూటర్ స్టాండ్ వేసి పక్కకి తీసుకెళ్లి విషయం అంతా చెప్పాడు. ఏదో సంసారం అన్నాక 1,00,000 సమస్యలుంటాయి. అవసరార్థం భార్య దగ్గర అబద్ధాలు ఆడతాం. అంత మాత్రాన బ్లాక్మెయిల్ చేసి సంసారంలో కలతలు తెచ్చిపెడితే ఎంత కష్టం చెప్పండి. ఆ వెధవలకు ఆ మాత్రం ఇంగితం జ్ఞానం ఉన్నట్లు లేదు. మీరు ఎలాగైనా నన్ను ఆపదలో నుంచి బయటపడేయాలి అన్నాడు. గుండె నిండా ఊపిరి పీల్చుకున్నాడు సింహం. ఓ, అదెంత పని, చిటికలో సాల్వ్ చేసేస్తాను. అసలు ఆ మాటకొస్తే నా వృత్తే అది అంటూ హామీ ఇచ్చాడు. మర్నాడు పొద్దున్నే వెళ్ళి వెంకటేశ్వరరావు నట్టుబోల్ట్ని కలుసుకొని ఆ దుండగులను కనిపెట్టి పట్టుకొని గట్టి వార్నింగ్ ఇచ్చేశాం. ఇక వాళ్ళు మీ జోలికి రారు అని చెప్పాడు. వెంకటేశ్వరరావు నోరు ఆవలించాడు. ఏమిటి, ఇంత తొందరగా పట్టుకున్నారా అన్నాడు ఆశ్చర్యంగా. మరేమనుకున్నారు మా సంఘం అంటే? రాష్ట్రం అంతా మా వాళ్ళు విస్తరించున్నారు. క్షణాల మీద అంచెలంచెలుగా కబురు అందిపోతుంది అంటూ ఎడాపెడ కోసి పారేశాడు. ఆశ్చర్య ఆనందాలతో విన్నాడు నట్టుబోల్ట్ వెంకటేశ్వరరావు. కృతజ్ఞతలు చెప్పుకొని మీ ఫీజు ఎంత అని అడిగాడు. చాలా మొహమాట పడిపోయాడు సింహం. అతను ఎంతకీ చెప్పకపోవటంతో వెంకటేశ్వరరావే 50 రూపాయలు తీసి అతని చేతిలో పెట్టేశాడు.
చాలా అని అడిగాడు. ఓ ఎక్కువ. మీరు మా సంఘం గురించి కాస్త ప్రచారం చెయ్యండి అని చెప్పి సెలవు తీసుకున్నాడు సింహం. ఆ డబ్బుతో మిఠాయి కొని చిన్నపిల్లలకు పంచిపెట్టాడు. అతని కోరిక ప్రకారం సిన్సియర్గా ప్రచారం చేశాడు వెంకటేశ్వరరావు. ఫలితం 3వ రోజు సాయంత్రానికి గుండు వెంకటేశ్వరరావు, ఆ మర్నాడు మరో వెంకటేశ్వరరావు, అలా అలా అందరూ సింహం సహాయం అర్థించారు. ఒక్కొక్కరే తన దగ్గరికి వస్తుంటే వారి వారి పేర్లను లిస్టులో నుంచి తొలగిస్తూ వచ్చాడు సింహం. చివరికి తన దగ్గరకు రానివారు ఇద్దరే. రాజ్యలక్ష్మి భర్త వెంకట దక్షిణామూర్తి, లక్ష్మి అన్న వెంకటేశ్వర్లు. దక్షిణామూర్తిని కలుసుకొని అరిగిపోయిన పాత రికార్డులాగా తమ సంతాపసం గురించి చెప్పాడు. అవసరమైతే సహాయం చేస్తానని కూడా చెప్పాడు. అంతా విని పేలవంగా నవ్వాడు దక్షిణామూర్తి. నిండా మునిగిన వాడికి చలేమిటని నన్ను ఏ బ్లాక్మెయిలర్ ఏం చేస్తాడు? నా ఉనికి మా వాళ్లకు తెలియచేస్తాడు. వాళ్ళొచ్చి చావగొడతారు, అంతేగా. కానియండి, ఈ వెధవ బ్రతుకు కంటే అదే నయం. నిర్లిప్తంగా సమాధానం చెప్పి వెళ్ళిపోయాడు. అతని పరిస్థితి దయనీయంగా తయారైంది. ఉన్న కష్టాలు చాలక ఉద్యోగం కూడా ఊడిపోయింది. అతను వెళ్ళిన వైపే చూసి నిట్టూర్చాడు సింహం. అతని పేరు కూడా లిస్టులో నుంచి తొలగించేశాడు. ఇక మిగిలినవాడు వెంకటేశ్వర్లు. వెంకటేశ్వర్లని కలుసుకోవడం కోసం ప్రయత్నించి సినిమా హాల్లో పట్టుకున్నాడు. అతి మర్యాదగా పలకరించాడు. వెంకటేశ్వర్లకి సింహం మీద పేకల దాకా కోపంగా ఉంది. అతడిని చూడగానే పట్టరానంత కోపం వచ్చింది. అతను పలకరించడం పాపం అన్నట్లుగా విరుచుకు పడిపోయాడు. దుమ్మెత్తిపోశాడు. అయినా సింహం చలించలేదు. గతం గతః అంతా మర్చిపోండి. నేను మీకు స్నేహితుడిని. మీకేదైనా అవసరం అయితే సహాయం చేస్తాను. అతని ధోరణికి మరింత ఒళ్ళు మండిపోయింది వెంకటేశ్వర్లకి. మీ బోడి సలహాలు సహాయాలు ఇక్కడెవరికి అక్కర్లేదు. సమస్య పరిష్కారానికి ఏం చేయాలో ఎలా చేయాలో నాకు బాగా తెలుసు. నాకు సహాయం చేసేవాళ్ళు బోలెడు మంది ఉన్నారు. ఇక మీ దారిన మీరు పోండి. నా జోలికి వచ్చే ప్రయత్నం చేస్తే మాత్రం మర్యాద దక్కదు అన్నాడు చిరాగ్గా. గిర్రున వెనుదిరిగాడు సింహం. ఎంత ధైర్యం! ఇక వీడిని 1000 కళ్ళతో కనిపెట్టి ఉండాలి. అన్నింటికీ తెగించేశాడు వీడు అనుకున్నాడు. ఆ సాయంత్రం వసుంధర దగ్గరికి పరిగెట్టాడు. పనుల ఒత్తిడి వల్ల తల మునకలైపోయింది వసుంధర. ఈ విషయం తెలుసుకొని గాబరా పడింది. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకైనా మంచిది అతడిలో కంట కనిపెట్టి ఉండండి. లక్ష్మికి జాగ్రత్తగా ఉండమని కబురు పంపించండి అంటూ సలహాలు చెప్పింది. సినిమా హాలులో సింహంతో తగాదా పెట్టుకున్న వెంకటేశ్వర్లు తిన్నగా చలం దగ్గరికి వెళ్ళాడు. జరిగిందంతా చెప్పాడు. చేసింది చాలక తగుదునమ్మా అంటూ సహాయం చేస్తాడుట అన్నాడు ఉక్రోషంగా. ఊరికే ఉడుక్కుంటే ఏం లాభం? వాడిని దెబ్బ కొట్టే మార్గం ఆలోచించాలి. నా మాట విను, ఆయన దగ్గరికి వెళ్దాం. నేను అడిగాను, తప్పకుండా సహాయం చేస్తానన్నారు. నువ్వు కూడా వచ్చి అడిగితే బాగుంటుంది అన్నాడు చలం. కాస్త తటపటాయించి సరేనన్నాడు వెంకటేశ్వర్లు. సాయంత్రం వెళ్దాం, ఇప్పుడు ఆయన నిద్రపోతూ ఉంటాడు అన్నాడు చలం. వసుంధర ఇంటి నుంచి వస్తున్న సింహానికి వెంకటేశ్వర్లు చలం కనిపించారు. ఎప్పుడులాగే టౌన్ వైపు కాకుండా మరో దారిని వెళ్తున్న ఆ ఇద్దరిని చూసి అలర్ట్ అయిపోయాడు సింహం. జాగ్రత్తగా వాళ్ళని ఫాలో అయ్యాడు. వాళ్ళు వెళ్తున్న ప్రదేశం చూస్తే ఆశ్చర్యం వేసింది అతనికి. వాళ్ళిద్దరూ గమ్యం చేరారు. మస్తాన్ మెలకుగానే ఉన్నాడు. అంతేకాదు మంచి మూడ్లో కూడా ఉన్నాడు. వెంకటేశ్వర్లని మస్తాన్కి పరిచయం చేశాడు చలం. ఆదరించాడు మస్తాన్. తను తాగుతున్న ద్రవం ఆఫర్ చేశాడు. వెంకటేశ్వర్లు వద్దన్నాడు. చలం మాత్రం అందుకున్నాడు. మరోసారి పరిస్థితి వివరించాడు వెంకటేశ్వర్లు. అంతా విని ధైర్యం చెప్పాడు మస్తాన్. ఆ పిల్లని బెదిరించడం విసిగించడం మానేయ్. ప్రేమగా చూసుకో. రేపు అనుమానం రాకుండా పని జరగాలంటే ఇదే మార్గం. పనిలో పని మీ నాన్నని కూడా కాకాపట్టు అంటూ ఆదేశాలిచ్చాడు.
గుడిసె పక్కన పిల్లిలాగా చేరి అంతా వింటున్న సింహానికి వాళ్ళ మాటలు స్పష్టంగా వినిపించలేదు, కానీ లక్ష్మి పేరు మాటల్లో దొరలడం మాత్రం వినిపించింది. వాళ్ళిద్దరూ వెళ్ళిపోయేదాకా అలాగే ఉండి ఆ తర్వాత చల్లగా అక్కడి నుంచి జారుకున్నాడు. ఆ ప్రాంతంలోనే కాసేపు తిరిగి 2-3 పట్టుకొని సారాకి డబ్బులు ఇస్తానని ఆశపెట్టి మస్తాన్ వివరాలు రాబట్టాడు. అతని అనుమానం మరింత బలపడింది. అక్కడి నుంచి తిన్నగా ఇంటికి వెళ్ళాడు. ఆలయానికి వెళ్ళబోతున్న మాధవ్ని పట్టుకొని 3 ముక్కల్లో పరిస్థితిని వివరించాడు. లక్ష్మిని హెచ్చరించు. వారింట్లో వారి ప్రవర్తనలో ఏమాత్రం మార్పు వచ్చినా, ఏ చిన్న సంఘటన జరిగినా మర్చిపోకుండా నీతో చెప్పమను. ఏమాత్రం అసహజ వాతావరణం ఏర్పడినా క్షణం అక్కడ ఉండకుండా వెంకట్రావు గారింటికి వచ్చేయమని చెప్పు అన్నాడు. కంగారు పడిపోయాడు మాధవ్. ఏమిటి, ప్రమాదం దగ్గరలోకి వచ్చేసిందా అన్నాడు గాబరాగా. చెప్పి దగ్గరికి రావడానికి అదేవైనా రైలా, విమానమా? అది ఎప్పుడొచ్చి పడుతుందో అని మనమే జాగ్రత్తగా ఉండాలి. మరో విషయం, నువ్విలా గాబరా పడిపోయి ఆవిడని అదరగొట్టకు, కామ్గా ఉండు అన్నాడు సింహం. మాధవ్ని అలా పంపించి 1 కప్పు కాఫీ గొంతులో పోసుకొని వసుంధర దగ్గరికి పరిగెట్టాడు. మళ్ళీ వచ్చారేమంటూ తెల్లబోయింది వసుంధర. కొత్త కొత్త విషయాలు బయటపడుతున్నాయి. నీ బోడి సహాయం నాకు అక్కర్లేదని వెంకటేశ్వర్లు అంటే ఊరికేనేమో అనుకున్నాను, కానీ అతగాడు ఇంకొకరి సహాయం అర్థించాడు. ఆ వ్యక్తి ఎవరా అని ఆరా తీస్తే విషయం అంతా తెలిసింది. అతని పేరు మస్తాన్. సింహం అనుమానం నిజమవుతుందా? లక్ష్మి ప్రమాదంలో ఉందా? మస్తాన్ ఏం చేయబోతున్నాడు? ఎలా కాపాడబోతున్నాడు సింహం? ఇవన్నీ తర్వాయి భాగంలో చూద్దాం. ఇక ఈ కథలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరెన్నో కథలు మన ఛానల్లో ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చూసిరండి. థ్యాంక్ యూ.